ఆలోచన చెయ్యాలనే తపన ఉండాలే గాని సాధించలేనిదంటూ ఏది ఉండదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెట్టింది ఏలూరుకు చెందిన ఓ గృహిణి. ఇంటిలో పనులైపోయాక ఖాళీగా ఉండకుండా ఆదాయంపై దృష్టి సారించారు. వినూత్న రీతిలో వట్టివేళ్లను ఇంటిపైనే పెంచుతూ రైతులకు తాను ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తున్నారు. ఆరుపదుల వయసులోనూ వినూత్న వ్యవసాయానికి నాంది పలికింది ఏలూరుకు చెందిన కోరళ్ల యతి రాజవల్లి. కోయంబత్తూరుకు చెందిన ఎకోగ్రీన్ సంస్థ సహకారంతో వట్టివేర్లను తన ఇంటి మిద్దెపై పెంచుతోంది. ఇందుకోసం ముందుగా ప్లాస్టిక్ బకెట్లలో పైపులు ఉంచి అందులో కొబ్బరిపీచు, వర్మీ కంపోస్ట్ కలిపి దాన్ని పైపుల్లో నింపింది. ఆ తర్వాత పైపు పై భాగం నుంచి కొద్దిగా నీళ్లు పోసి వట్టివేర్ల మొక్కలను నాటారు. ఇలా దాదాపు 100 పైపుల్లో ప్రయోగాత్మకంగా ఈ సాగుని ప్రారంభించారు. ఈ పంటకు రోజు తప్పించి రోజు నీటిని అందిస్తున్నారు. ఏడాదికి 2 సార్లు వేర్లను కత్తిరించి ఎకోగ్రీన్ సంస్థకే విక్రయిస్తున్నారు. పంట కోసిన ప్రతిసారి 42 నుండి 50 వేల రూపాయల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. నేను బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంటూ ఆదాయం సంపాదించాలి, నాకున్న ప్లేస్లో నేను సంపాదించాలి అనుకున్నానండి. సంపాదన ప్లస్ వాకింగ్ అవుతుంది, కొంచెం వ్యాపకం మారుద్ది అనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టానండి. ఇది 7 నెలల పంట అండి. దీనికేమో వాటర్ ఖర్చు, మనుషుల ఖర్చు తక్కువ అండి. వన్స్ పెట్టేటప్పుడు ఇద్దరు మనుషుల సాయంతో 2 రోజులు, తర్వాత తీసేటప్పుడు 2 రోజులు పని అవుతుందండి. తదిమ రోజులు మనం వాటర్ పోసుకోవడం. ఇదే మల్టిపుల్గా చేసుకుంటే డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని చేసుకోవచ్చండి. నాకు వాకింగ్ అవుతుందని నేనే పోసుకుంటానండి వాటర్. ఇది ఇంట్లో ఉంటూ జీవన ఉపాధి ఎతికే ఆడవాళ్ళకి సోపు తయారీ, షాంపూ తయారీ, వాటర్లో వేసుకుంటే వాటర్ ప్యూరిఫై అయ్యి మనకు బీపీలు అయ్యి తగ్గుతుందండి. నెక్స్ట్ ఆయుర్వేద షాపుల్లో ఆయిల్లో వేస్తారండి. ఆ తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ చేసి ఇండియన్ పర్ఫ్యూమ్ కంపెనీకి అమ్ముకోవచ్చండి. ఆయిల్ తీయగలిగితే, అదే యూనిట్ పెట్టి తీయగలిగితే దాంట్లో నుంచి ఆదాయం పొందొచ్చండి. ఇంకా చాలా పరిశ్రమలు ఆయన చెప్తారండి. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు కాంటాక్ట్ అవ్వటమేనండి. కోయంబత్తూరు ఎకో గ్రీన్ యూనిట్లో నుంచి ఇవన్నీ వచ్చినాయండి. ఆయనకి మనీ పే చేస్తే అన్నీ పంపిస్తారండి. బైబ్యాక్ కూడా ఆయన తీసుకుంటారండి. మనం మార్కెటింగ్ కోసం ఎతకాల్సిన పని లేదండి. మొక్కలు, పైపులు, కోకోబిట్టు, తర్వాత వర్మీ కంపోస్టు, ఫెర్టిలైజర్స్ ఆయనే ఇస్తారండి. 20 డేస్కి ఒకసారి ఫెర్టిలైజర్ వాటర్లో డైల్యూట్ చేసి పొయ్యాలండి. మామూలుగా రోజు హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలండి. 53,000తో మొదలు పెట్టానండి. 42,000 రూపాయలు వస్తుందని అంచనా అండి. 7 నెలలకి అంటే నెలకు ఒక 5,000 పడిందండి. ఇంట్లో ఉంటూ నేను టైం స్పెండ్ చేయాలనే మొదలుపెట్టానండి. పిల్లలిద్దరు సెటిల్డ్ అండి. నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేదు. నన్ను నేను చూసుకుంటూ నా వ్యాపకాన్ని డైవర్ట్ చేసుకున్నానండి. ఇది ఎలా పెట్టాలా అన్నది కూడా పెట్టించగలుగుతానండి. 500 కలెక్ట్ చేస్తున్నానండి ట్రైనింగ్ కోసం. కలబందు కూడా ఆయన చేస్తున్నారండి. కలబందు కూడా పెట్టుకుంటే దాని ద్వారా కూడా మనం బైబ్యాక్ ఆయనే తీసుకుంటారు. దాని ద్వారా ఇన్కమ్ వస్తుందండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. వాటర్ తక్కువ పడుతుంది కాబట్టి మనకు వాటర్ ఎక్కువ అవసరం లేదు, మనుషులు ఎక్కువ అవసరం లేదు, చేసుకోవచ్చండి. 100 బకెట్లు పెట్టానండి. బకెట్లు మనవి, మట్టి మంది, కూలీ మనుషులతో మంది, ఒక పైన 20,000 అవుతుందండి. వాళ్ళు ఈ గొట్టాలు, కోకోబిట్టు, వెర్మి కంపోస్టు, మొక్కలు పంపించారండి. 100 మొక్కలు పెట్టానండి. డాబా మీద పెట్టాను. అందరూ టెర్రస్ గార్డెన్ చేస్తారు. నాకు ఇది చేయాలనిపించింది చేస్తున్నాను.